టారిఫ్ విధించి మళ్ళీ వెంటనే వితిన్ 24 అవర్స్ దాన్ని ఆపాడు. సో అందువల్ల ట్రంప్కి ఇది కొత్త కాదు, ఇలా అన్ప్రెడిక్టబుల్గా ఉండడం. అది కూడా ఒక వ్యూహం. అంటే అంతుపట్టని అయోమయ పరిస్థితిని క్రియేట్ చేయాలన్నది ట్రంప్ లక్ష్యం. సో అందువల్ల ఇప్పుడు దీనికి రీజన్ ఏంటి అంటే ట్రంప్ అఫీషియల్గా ఇచ్చింది 90 రోజుల పాస్. అంటే ఈ టారిఫ్ 90 రోజుల పాటు అమల్లోకి రావు, ఎక్సెప్ట్ చైనా. అన్ని దేశాలపైన కాదు, చైనా పైన మరికొన్ని దేశాలపైన ఉంటాయి, కానీ ప్రధానంగా అత్యధిక దేశాలపైన ఈ పాస్ విరామాన్ని ప్రకటించాడు. దానికి ట్రంప్ చెప్పిన రీజన్ ఏంటి అంటే 75 దేశాలు అమెరికాతో సంప్రదించాయి. సార్ మేము ఒప్పందం కుదుర్చుకుంటాం సార్, ప్లీజ్ సార్ అని అంటున్నాయి. సో తవ్వకస్తోనై 75 దేశాలు అమెరికాతో ఒప్పందం చేయడానికి, దీనికి ఒక్కొక్క దేశానికి అనుగుణమైన ఒప్పందం చేసుకుంటాం. టైలర్ మేడ్ కస్టమైజ్ డీల్ కుదుర్చుకుంటాం. టైలర్ డీల్ అన్నాడు నిన్న. సో అంటే ఆ టైలర్ డీల్ ఏంటిది అని అడిగితే అమెరికా అధికార ప్రతినిధి చెప్పింది, టారిఫ్లు ఎలా డిసైడ్ చేస్తారంటే దానికి ఒక విచిత్రమైన ఫార్ములా ట్రంప్ కనుక్కున్నాడు. అలా ఫార్ములానే విచిత్రం, దానికి రీజన్ లేదు. మొదలేమన్నాడు, రెసిప్రోకల్ టారిఫ్స్ అన్నాడు. అంటే తమ దేశం పైన ఎంత సుంకం విధిస్తే తమ వస్తువులపైన తాము ఆ దేశ వస్తువులపైన అదే సుంకం విధిస్తాం. ఇప్పుడు అమెరికన్ గూడ్స్ పైన ఇండియా ఎంత టారిఫ్ వేస్తే ఇండియన్ గూడ్స్ పైన అమెరికా అంతే టారిఫ్ వేస్తుంది. ముందు చెప్పింది రెసిప్రోకల్ టారిఫ్, కానీ ఆ స్థాయిలో వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే దీన్ని కైండ్ రెసిప్రోకల్ అన్నాడు. మరి రెసిప్రోకల్ అంటే సింపుల్, ఒక దేశం ఎంత వేస్తే అమెరికా అంత వేయాలి. కైండ్ అంటే కాస్త తక్కువ వేయాలి. కానీ అసలు ఎట్లా వేసాడు, దీనికి ఒక విచిత్రమైన ఫార్ములా కనుక్కున్నాడు. ఫార్ములా ఏంటంటే ఒక దేశంతో అమెరికాకు ఉన్న డెఫిసిట్ బై ఆ దేశానికి వస్తున్న ఎక్స్పోర్ట్స్ ఇంటూ 100. ఇది ఒక ఫార్ములా. అంటే ఉదాహరణకు భారతదేశం అమెరికాకు $87 బిలియన్, $87 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. $42 బిలియన్ మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు US $87 బిలియన్. ట్రేడ్ డెఫిసిట్ అంటే వాణిజ్య లోటు అమెరికాకు 87 మైనస్ 42 $45 బిలియన్. ట్రంప్ వేసిన లెక్క ఏంటి అంటే మొదలు డెఫిసిట్ 45 బై ఆ కంట్రీస్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా 87 ఇంటూ 100 బై 2 వేసి 26% పట్టుకొచ్చాడు దీన్ని. సో ఇలా విచిత్రమైన ఫార్ములా కనుక్కొని ట్రంప్ టారిఫ్ వేసాడు. సో మొదలు ట్రంప్ టారిఫ్కి ఒక రేషనా లేదు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు. సో విధించిన తర్వాత వార్త వచ్చింది, మొత్తం వరల్డ్ స్టాక్ మార్కెట్స్ అన్నీ పతనమయ్యాయి. పతనమయ్యాక ఒక వార్త వచ్చింది, ట్రంప్ ఈ 90 డేస్ పాటు విరామం ప్రకటించబోతున్నాడు అని. ఆ వార్త రావడంతోనే స్టాక్ మార్కెట్లు కాస్త పుంజుకున్నాయి. పుంజుకున్న తర్వాత మళ్ళీ అమెరికన్ ప్రభుత్వం అధికారికంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అలాంటివి ఏమీ లేదు అని. దాంతో మళ్ళీ స్టాక్ మార్కెట్లు డమాలని పడిపోయాయి. అప్పుడు కాదన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ 90 డేస్ విరామం. ఇప్పుడు నాకు చెప్పండి, ఇందులో ఏదైనా పద్ధతి ఉందా, పాడుందా? సో ట్రంప్ ఇస్ మెథడ్ ఇన్ ద మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ అంటాడు, కానీ ఇందులో మ్యాడ్నెస్లో మెథడ్ కూడా లేదు. సో ట్రంప్ ఇప్పుడు కూడా ఏం వాదన పెడుతున్నాడు, 75 దేశాలు తమ దేశంతో ట్రేడ్ డీల్కు ముందుకు వచ్చాయని. ట్రంప్ సుంకాలు విధించింది 60 కంట్రీస్ పైన అని చదివాము. మరి తాను సుంకాలు విధించకపోయినా కొన్ని దేశాలు మరి అమెరికాతో ఒప్పందానికి వచ్చాయో తెలియదు. అంటే ట్రంప్ సుంకాల దెబ్బ తగలక ముందే ట్రంప్ అమెరికాతో చర్చలకు వచ్చాయి. ఎందుకంటే 60 కంట్రీస్ పైన టారిఫ్స్ విధించారని వార్తలు వచ్చాయి. నిన్న ట్రంప్ చెప్పింది 75 కంట్రీస్ నాతో ఒప్పందానికి రెడీ అయ్యాయి, దాంతో నేను ఈ పాస్ విధిస్తున్నాను అని అన్నాడు. సో ఆ దేశాలతో మేము టైలర్ డీల్స్ కుదుర్చుకుంటాం. టైలర్ డీల్ అంటే డెఫిసిట్, టారిఫ్, ఆ దేశం విధిస్తున్న టారిఫ్ డెఫిసిట్ మాత్రమే కాదు, ఒక కంట్రీకి మనం మిలిటరీ సాయం ఎంత చేస్తున్నాం, ఒక కంట్రీ వద్ద మన సైన్యం ఎంత ఉంది, ఒక దేశానికి అమెరికా ఎంత విదేశీ సాయం చేస్తుంది, ఈ లెక్కలన్నీ తీసి మేము టారిఫ్లు నిర్ణయిస్తాం అని దాన్నే కస్టమైజ్ లేదా టైలర్ డీల్ అన్నాడు. సో ఆ డీల్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు.
సో ఈ టైలర్ డీల్స్ ఇంకొక ఆర్గ్యుమెంట్, మరి ట్రంప్ చెప్పిన ఆర్గ్యుమెంట్ నిజమా? ప్రపంచంలోని చైనా మినహా అన్ని దేశాలు అమెరికాతో ఒప్పందానికి ముందుకు వస్తున్నాయి. సార్ ప్లీజ్ సార్ అంటున్నాయి. దాంతో నేను దిగవచ్చిన అంటున్నాడు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎన్ని కంట్రీస్ దిగివచ్చాయి? సౌత్ కొరియా, జపాన్, మెక్సికో, కెనడా, యూరప్ అందరూ తిరగబడ్డారు. ఒక్క తిరగబడని దేశం ఇండియా మాత్రమే. ఒక్క మౌనంగా ఉన్నది భారతదేశం మాత్రమే. మీరు ప్రపంచంలో చిన్నవి పెద్దవి అన్ని దేశాలు మేము కూడా సుంకాలు విధిస్తామంటూ ముందుకొచ్చాయి. సో మరి ఈ సుంకాల ముందుకు రావడమే కాదు, ఇతర దేశాలతో అమెరికా ప్రత్యర్థులతో కూడా ఒప్పందాలకు ముందుకొచ్చాయి. జపాన్కు చైనాకు పడదు, చైనాకు సౌత్ కొరియా జపాన్కు పడదు కనుకనే అమెరికా చైనాకు వ్యతిరేకంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో జపాన్ను కలుపుకొని క్వాడ్ అనే క్వాడ్రిలేటరల్ అలయన్స్ నిర్మించింది. అందులో అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా. సో అమెరికాకు అతిపెద్ద మిత్రదేశం జపాన్ సెక్యూరిటీ మొత్తం అమెరికానే చూసుకుంటుంది. జపాన్కు చెందిన ఒకినావో దీవిలో అమెరికా స్థావరం ఉంటుంది. అలాంటి జపాన్, సౌత్ కొరియాలు చైనాతో కలిశాయి. జపాన్, సౌత్ కొరియా, చైనా ఇటీవల మీట్ అయి మనము ఈ ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో వాణిజ్య సంబంధాలని మరింత పెంచుకోవాలని నిర్ణయించాయి. అంటే అమెరికా మిత్రదేశమైన జపాన్ తన ప్రత్యర్థనకు అంతగా మిత్రదేశం కానీ చైనాతో ఒప్పందానికి సిద్ధపడ్డాయి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత రాష్ట్రపతికి లేఖ రాశాడు. 75 years ఆఫ్ ఇండియా చైనా ఫ్రెండ్షిప్ను మరింత డెవలప్ చేసుకు ఇవాళ అన్ని పత్రికలు వచ్చింది చూడండి, భారత్కు చైనా హస్తము అని. సో ఇండియాకు చైనాకు బార్డర్ డిస్ప్యూట్ ఉంది. చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో భారతదేశం సభ్యదేశం. అలాంటి భారతదేశంతో చైనా వాణిజ్యాన్ని పెంచుకోవడానికి సిద్ధపడింది. ఇండియా కూడా పాజిటివ్గా రియాక్ట్ అయింది. మీకు యూరప్ అమెరికాకు అతిపెద్ద మిత్ర కూటమి, ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్. అలాంటి యూరప్ చైనాకు దగ్గరైంది, యూరప్ ఇండియాకు దగ్గరవుతోంది. సో ఎవరు ఇందులో మరి ట్రంప్ చెప్పింది నిజమా? మరి ట్రంప్ చెప్పినట్టు 75 దేశాలు ప్రాధేయపడితే, సాగిలపడితే, ప్లీజ్ సార్ అని బతిలాడితే నేను ఆపాను అన్నాడు. ఇది నిజం కాదు అనడానికి ఇవన్నీ ఉదాహరణలు. కెనడా అమెరికా పైన సుంకాలు విధించింది. అందరూ అటాక్ చేస్తున్నారు. అఫ్కోర్స్ చైనా చాలా మరింత బెల్లిజరెంట్గా, అంటే మరింత దూకుడుగా అమెరికాపై రియాక్ట్ కావచ్చు. కానీ మిగతా దేశాలు ఏవి ఊరుకోలేదు, ఇంక్లూడింగ్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ అన్ని ఆప్షన్స్ ఓపెన్ ఉన్నాయని ప్రకటించాడు. జపాన్ ప్రైమ్ మినిస్టర్, మీకు కెనడా ప్రైమ్ మినిస్టర్ ప్రకటించాడు అమెరికాతో భాగస్వామ్యం స్నేహబంధం ముగిసింది అన్నాడు. ముగిసింది అని. యూరప్ ప్రకటించింది ఇక అమెరికాతో మాకు సంబంధమే లేదు అని. సో ఇంత కానీ ట్రంప్ ఏమంటున్నాడు? లేదు అందరు నా దగ్గరికి కాలబేరానికి వచ్చారు అంటున్నాడు. అంటే మరి ట్రంప్ చెప్పే నిజమా? మరి ఎందుకు అయి ఉంటుంది అంటే ప్రపంచ ఎకానమీ కాస్త సివియర్గా ఎఫెక్ట్ అయింది. అందులో అమెరికా ప్రజలపైన తీవ్రమైన భారం పెరుగుతోంది. ఆల్రెడీ అమెరికా 50 దేశాల్లో, అమెరికాలో 50 రాష్ట్రాల్లో ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. ట్రంప్కు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత మొదలైంది. ఆఖరికి ఇలాన్ మస్క్ యూరప్తో 0 టారిఫ్ జోన్ కావాలి అని అంటున్నాడు.